అందరికీ ప్రైజ్ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మన జీవితాల్లో ఉన్న దుఃఖము సంతోషముగా దేవుడు చేయనుగాక. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవను, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవను. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, ఎంతో దుఃఖము, నిట్టూర్పు. ఈ నిట్టూర్పు కారణం మన జీవితాల్లో ఉన్నటువంటి రకరకాల సమస్యలు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిట్టూర్పులకు కారణం దేవుడే. ఈ దుఃఖమును నిట్టూర్పును మన జీవితంలో నుండి సంపూర్ణంగా తొలగిస్తాడు. దేవుడే తొలగించడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చాలా దుఃఖము. ఈ భూమి మీద మానవుడు తను వ్యక్తిగతంగా చేసుకున్న పొరపాట్లను బట్టి కావచ్చు, లేదంటే దేవుని ద్వారా కొంత పరీక్ష ద్వారా కావచ్చు, దుఃఖపడుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి చాలా దుఃఖం, అది వర్ణించలేదు. ఎందుకంటే ఇద్దరు కుమారులను భర్తను పోగొట్టుకోవడం దుఃఖంగా ఏముంటుంది చెప్పండి? దుఃఖమే కదా. అవును. కాబట్టి దుఃఖమును నిట్టూర్పు. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం 21వ వచనంలో అసలు ఎంత మంచి మాట అంటే, తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెలనియు వారు మూలుగుట. చూడండి, ఇక్కడ మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరం ఆధారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. ఒకరికొకరు బహుమానములను దరిద్రుల కానుకలను పంపదగిన దినమనియు వారు వారికి స్థిరపరచను. దేవుని బిడ్డలారా, వారి నిట్టూర్పు, వారి కన్నీరు, వారి దుఃఖం పోయిన దినమని ఆ దినాన్ని ఒక పండగలాగా చేసుకుంటారు. అవునండి, నిజంగా దేవుడే ఈ భూమి మీద తన ప్రజలను ఎంతగానో దుఃఖము, నిట్టూర్పు నుండి విడిపించగలడు. ఇంకెవరు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. ఈ భూమి మీద ఈ సమస్త దుఃఖము, బాధ నుండి, అందుకే జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేనివాడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు. చాలా బైబిల్లో మరొక సందర్భాన్ని మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొక సందర్భాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోబు అనే భక్తుని జీవితంలో వచ్చిన దుఃఖం అంతా ఇంత కాదు. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు అని అంటాడు. నా దుఃఖము చక్కగా తూచబడును గాక అంటాడు. నిజంగా ఎంత దుఃఖపడి ఉంటే ఆ దుఃఖం అంతా ఒక సమయం వచ్చింది, దేవుడే తొలగించాడు ఆ నిట్టూర్పులను, ఆ బాధను. అర్థమవుతుందా? అవును. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషం గలవారే వచ్చేదని, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. 35:10 ఉంది యెషయా గ్రంథం. ఎగిరిపోతాయి. అంటే అప్పుడు దాక్కున్నటువంటి ఈ దుఃఖము, నిట్టూర్పు ఒక సమయం వస్తుంది. ఆ సమయమున దేవుడే వాటన్నిటిని కూడా తొలగించేవాడిగా మనం చూస్తాం. కాబట్టి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. కాబట్టి దేవుడే ఆదరించేవాడు. ఈ దుఃఖము, నిట్టూర్పు ఒక్కసారిగా ఎలా పోయిందబ్బా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎలా పోయింది ఈ దుఃఖము, నిట్టూర్పు? దేవుడు ఎలా తీసేశాడు? నా ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు బహు దుఃఖములో మునిగిపోయిన సందర్భం లేదా? మరణం బగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో ఉందని చెప్పాడు.
మానవుని యొక్క పాప ప్రక్షాళన కొరకై యేసు ప్రభు పొందిన దుఃఖము నిట్టూర్పు ఎంత గొప్పదో. కనుక ఈ భూమి మీద ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, బాగా నిట్టూర్పు వేదనలో ఉన్నావా, దేవుడే ప్రతి వ్యాకులాన్ని తొలగించి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువే ఇస్తాడు. అసలు తెలీదు నీకున్న బాధ. చూడండి, రక్తస్రావం గల స్త్రీ యొక్క బాధ, ఆ దుఃఖం ఎలా పోయిందో, అసలు అకస్మాత్తుగా దేవుని దగ్గర రావటం, ఆమెలో ఉన్నదంతా కూడా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1:6 ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలం. ఆ దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతాయి. దేవుడే తొలగిస్తాడు. దేవుడే కృప చూపుతాడు. దేవుడే మన కుటుంబాల్లో తగిన కార్యము దేవుడే చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన తలంపులు బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న దుఃఖము, నిట్టూర్పు తొలగిపోనట్టు, ఎగిరిపోనట్లుగా మీరు సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా జీవితాల్లో ఉన్న ఈ దుఃఖము, నిట్టూర్పును తొలగించమని, మీరే సహాయం చేయమని, మా ప్రియులందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి దుఃఖము, నిట్టూర్పు నాయన. చాలామంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. ఆయన అక్క శారమ్మ అక్క తన కుమార్తె బ్లెస్సి సుఖప్రసవం కొరకు మీరు ఎంతో సహాయం చేశారు. వందనాలు. అక్కను కూడా దీవించండి, ఆస్వాదించండి. ఈ విధంగా నేను మా ప్రియుల కుటుంబాలన్నీ కూడా మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మీ దైన కృపను కోరుతూ, నాయన మా ప్రయాణాల్లో కూడా మీరు తోడుకుంటూ వచ్చారు. స్తోత్రాలు. ఎబినేజర్గా ఉంటున్నందుకే స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ముఖ్యంగా మా ప్రియుల కుటుంబాలు, నాయన వారి కుటుంబాల్లో ఉన్న దుఃఖము, నిట్టూర్పు మీ చిత్తమైతే తొలగిపోనుగాక, ఎగిరిపోనుగాక అని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.